అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం పార్టీ నాయకులు చురుగ్గా ప్రచార కార్యక్రమాల్లో పట్టణంలోని పలు వార్డుల్లో పాల్గొన్నారు. సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున జోష్ నెలకొంది. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ప్రచార కార్యక్రమంలో గుంతకల్ నియోజకవర్గం వ్యాప్తంగా పర్యటిస్తున్న సందర్భంగా ముఖ్యంగా మంచినీటి సమస్య అధికంగా ఉందని, తెదేపా అధికారంలోకి రాగానే శాశ్వత పరిష్కారం చేస్తామని అన్నారు. గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ప్రతి గ్రామంలో మురుగు కాలువలు నిర్మించి గ్రామ స్వస్థతకు అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇంటింటికి తిరిగి ముమ్మార ప్రచారం చేసి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం అయిన నన్ను అనంతపురం ఎంపీ అభ్యర్థి అయిన అంబికా లక్ష్మీనారాయణకు సైకిల్ గుర్తుపై ఓటు వేయించి గెలిపించాలని విన్నవించారు. ఈరోజు గుంటకల్ పట్టణం 18వ వార్డులో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో తిరుగుతున్నాము. ఎక్కడ చూసినా కూడా అక్క చెల్లెమ్మలు కానీ కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాం, నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటాం, మా గ్రామాలైనా మా ఇళ్ళైనా ఈ రాష్ట్రమైనా బాగుపడాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన సహకారంతోనే బాగుంటుందనే ఉద్దేశంతో, అదేవిధంగా కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు పెద్ద ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి ఆయన ప్రధానమంత్రి అవుతున్నారు. ఆయన సహకారాలతో పాటు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కూడా ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఆయన సహకరించే పార్టీ జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్రం గాడిలో పెట్టాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనతోనే సాధ్యమవుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా మనకు మద్దతు ఇస్తున్నాడు. కాబట్టి ఈ మూడు పార్టీలు కలయికనే రేపు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 5 కోట్ల ప్రజలు కూడా అక్క చెల్లెములు అయితేనేమి అన్నదమ్ములు అయితేనేమి అందరూ కూడా 5 కోట్ల ప్రజలు మేలు జరిగేదానికి మంచి భవిష్యత్తు ఉంటుంది తెలుగుదేశంతోనే ఇంటింటి ప్రచారంలో అక్క చెల్లెములు తెలుపుతున్నారు. అదేవిధంగా ఇక్కడ మన కొన్ని గుంటకల్ నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య ఉంది. ప్రతి పల్లెల్లో కూడా డ్రైనేజ్ ప్రాబ్లం, సీసీ రోడ్ల ప్రాబ్లం, అన్ని విధాలుగా కొన్ని ప్రాబ్లంలు ఉన్నాయి. కాబట్టి అభివృద్ధి బాటలో నడిపేదానికి రాబోయే రోజులు ఖచ్చితంగా నెరవేర్చామని చెప్పి కూడా ప్రజలకు చెప్పడం. అదేవిధంగా మీరు ప్రచారం తిరుక్కున్న చింతలేదు, కానీ ఖచ్చితంగా మార్పు ఖచ్చితంగా తీసుకొస్తాం. ఈ నియోజకవర్గంలో మార్పే ఈ తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటేనే రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి అయ్యేదాన్ని. కాబట్టి మేము శాయశక్తులు పోరాడతామని చెప్పి అందరూ కూడా తెలపడం నాకు సంతోషంగా ఉందని చెప్పాలి.